వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చివరికి పులివెందులలో కూడా డ్రామాలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోలీసులు అనుమతించిన గ్రామానికి కాకుండా టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్న గ్రామానికి వెళ్ళి ఘర్షణ పడి డ్రామాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి జరగకపోయినా జరిగినట్లుగా, చికిత్స చేసుకుంటున్నట్లుగా, చేతికి కట్టు కూడా లేకుండా చేసిన డ్రామాలతో అందరి ముందు నవ్వులు పాలయ్యారు. పులివెందులలో కూడా డ్రామాలు ఆడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని వైసీపీ కేడర్ సిగ్గుతో తలదించుకుంటున్నారు. వైసీపీ అంటే డ్రామాలు సహజం అన్నట్లుగా మారిపోయింది. జగన్ రెడ్డి కోడికత్తి కేసు, గులకరాయి డ్రామాల నుంచి స్ఫూర్తి పొందారో లేకపోతే మన పార్టీ వ్యూహం ఇదే అని స్క్రిప్టులో ముందుగానే పంపుతున్నారు. కానీ దాడులు జరిగాయని డ్రామాలు ప్రారంభిస్తారు. అసలు దాడులు చేసేదే వైసీపీ పార్టీలోనే నేతలు. విచిత్రం ఏంటంటే దాడి జరిగిన దృశ్యం ఒక్కటి కూడా బయటకు రాలేదు. కానీ కొన్ని దృశ్యాలను మాత్రం చూపించి డ్రామాలు ప్రారంభించారు. ఇలాంటి డ్రామాలు చూసి ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారు. పులివెందులలో ఎప్పుడైనా గతంలో టీడీపీ నాయకులు దాడి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఎందుకంటే అక్కడ రాజకీయం అంతా వైఎస్ కుటుంబం గుప్పెట్లోనే ఉంటుంది. మరి ఇప్పుడు సిగ్గు లేకుండా తమపై దాడి అని ప్రచారం చేసుకోవడానికి కారణం ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు బలవంతంగా ఓట్లు వేసుకోవడానికి, రిగ్గింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అందుకే ఇలాంటి డ్రామాలకు శ్రీకారం చుడుతున్నారు.